సో దీనికి ఏంటంటే ముఖ్యంగా పెయిన్ అండ్ టెండర్నెస్ ఓవర్ ద లివర్. అంటే లివర్ పైన ఏదైతే నొప్పి రావడం కానీ లివర్ ఉండే ప్లేస్లో, అంటే యూజువల్గా మన లివర్ ఏదైతే బాడీలో రైట్ సైడ్లో ఎక్కువగా మనకి లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద లివర్ అంతా కూడాను రైట్ సైడ్లో ఉంటుంది. సో అందుకని రైట్ సైడ్లో ఎక్కువగా పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో రైట్ సైడ్లో పెయిన్ వచ్చినంత మాత్రాన లివర్ డిసీజే ఉంది, లివర్కే ప్రాబ్లం అనడానికి కూడా లేదు. ఎందుకంటే రైట్ సైడ్లో మీకు రైట్ లంగ్లో కూడా ఇబ్బంది ఉండొచ్చు, లేదంటే కనుక అబ్డమెన్లో ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, లేదంటే లోపల పెరిటోనియంలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇతరత్ర ఆర్గన్స్ వల్ల కూడా రైట్ కిడ్నీస్, తర్వాత రైట్ లంగ్, వేరే ఇతరత్ర రైట్ సైడ్ మజిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పెయిన్ రావచ్చు. సో ఆ డిఫరెన్సియేషన్ అన్నది, ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అన్నది కేవలం డాక్టర్స్ మాత్రమే చేయగలరు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా పెయిన్ వస్తోంది అంటేనే చాలు, మీ బాడీ మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, కమాన్ గో అండ్ సర్చ్ అని. ఎలా అయితే ఎక్కడైనా మీరు కంపెనీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫైర్ అలారం సిస్టమ్ పెడతారు చూసారా, అది కుయ్యి మోహంగానే వెళ్ళి వెతుక్కుంటారు ఫైర్ ఎక్కడ ఉంది అని చెప్పి. అలాగే మన బాడీలో ఎక్కడైనా సరే ఒక పెయిన్ వస్తుంది అంటే చాలు, వెంటనే దానిపైన మీరు మీ కంప్లీట్ ఫోకస్ పెట్టి ఆ పెయిన్ తగ్గేంత వరకు దానిపైన వర్కౌట్ చేయాలి. అంటే దాని అర్థం పెయిన్ కిల్లర్స్ వేసుకొని పెయిన్ తగ్గించమని కాదు. పెయిన్ కిల్లర్స్ వేసుకొని పెయిన్ తగ్గించడం అంటే దాని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు పెయిన్, లివర్లో పెయిన్ వస్తుంది అనుకోండి, పెయిన్ వస్తూ ఉంటే కనుక లివర్ నుంచి బ్రెయిన్కి ఒక ఇంపల్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, కమాన్ దాన్ని చూసుకోండి అని చెప్పే ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దానివల్ల పెయిన్ అని మీకు తెలుస్తుంది.